సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుకుంటూ ఇవాటి క్రైమ్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. అతను ఒక పౌరాల దొంగ, పౌరాల్ని తెంకపోవడం అతని హాబీ. సెల్లుల దొంగ, వీరిద్దరి స్టోరీ ఇది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నీలకంఠారెడ్డి. పౌరాల్ని దెంగేయడం ఇతని హాబీ. దానితో పాటు చెనిక్కాయల్ని దెంగడం కూడా ఇది హాబీ. ఇతను చెనిక్కాయలు ట్రాన్స్పోర్ట్ చేస్తూ పౌరాన్ని పట్టుకోబోయి బస్సులో నుంచి దూకి దుర్మరం పాలయ్యాడు. దీనికి నిదర్శనమే ఈ చెనిక్కాయల ప్యాకెట్. శవంగా కనిపిస్తున్న ఇతని పేరు కార్తిక్ కుమార్. ఇతని చేతిలో నాటు చిన్ను బాటిలు. ఇద్దరు బాగా దెంగి తాగి లారీ స్పీడ్ గా నడపడంతో ఈ ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. గజ దొంగలే, ఒకడేమో పౌరాల దొంగ, ఇంకోడేమో సెల్లుల దొంగ. వీళ్ళన్నీ ఈ అయ్యగారు దెంగేసిన సెల్లులే. దీన్ని బట్టి వీరిద్దరూ ఎంత పెద్ద దొంగనా కొడుకులో అర్థమవుతుంది. అతని చేతిలో బాటిల్, అతని శవంపై సెల్లులు, పక్కవాని చేతిలో పావురం. దీన్ని బట్టి వీళ్ళిద్దరూ ఒకడు పౌరాల దొంగ, ఒకడు సెల్లుల దొంగ అని మనకు తెలుస్తుంది. వీరి ఆజుకి మాకు ఇంకా దొరకలేదు. వీరి శవం చూసిన వారు గుర్తుపడితే మీరు అందించిన చిరునామా టీవీ పాట్, ఫోన్ నెంబర్. ఓకే.